దీని వల్ల దేవుని సంఘము కాకుండా ఈరోజు మన లోకంలో ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమపడినా, ఎన్ని రకాలుగా మనం దేని వల్ల గొప్ప గొప్ప కార్యాలు చేయాలని తలంచిన లోకములో మనకు ఆశీర్వాదాలు లేవు. మన ఆశీర్వాదం అంతా కూడా దేవుడు వాగ్దానము చేసి మనకిచ్చినటువంటి పరిశుద్ధ సంఘములోనే ఉన్నాయి. ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇక్కడికి వచ్చిన వారితో యేసుప్రభు మాట్లాడతారు. ఎవరైతే ఆయన మాట వింటారో వారు బహుగా ఫలిస్తారు. లోకంలో యేసుప్రభు మాట వారు ఇంకా యేసుప్రభు మాట చెప్తే శ్రమల పాలు చేస్తారు. అందుకనే యేసుప్రభు వారు మనకి ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. అందుకని సంఘములో ఎక్కువ కష్టపడదాం, ఎక్కువ వాడబడదాం, ఎక్కువ ప్రార్థన చేసేటువంటి కుటుంబాలుగా ఉందాం. సంఘముతో అంటు కట్టబడినటువంటి ప్రజలుగా మనం ఎంతగా ఉంటే అంతగా మీకు తెలియకుండానే మీ జీవితంలో గొప్ప ఫలాలను మీరు చూస్తారు. అందుకే మోషే వారిని భూ సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తే యేసు ప్రభుల వారు మనల్ని ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకునే దేవుని రాజ్యం అనే సంఘములోనికి మనల్ని చేర్చడం జరిగింది.